పన్నీర్ దమ్ బిర్యానీ. పదండి చూపించేస్తాను ఎలా చేయాలో. దానికోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని పన్నీర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలి అండి. తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి మరిగాక మసాలా దినుసులు, జీరా, ఉప్పు, నిమ్మకాయ స్లైసెస్, ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి 90% రైస్ కుక్ అవ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న గ్రేవీలో పన్నీర్, ఉడకబెట్టుకున్న రైస్, గీ, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మరి ఇంకొకసారి రైస్, గీ, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ టేస్ట్తో పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.